శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలేసుని గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏదైతే గిరి ప్రదక్షిణ మాఘ శుద్ధ పౌర్ణమి చూస్తున్నారు కదా, ఇక్కడ జనసందోహం భక్తులు ఎంత రద్దీగా ఉన్నదో, ఇసుకేసి ఇసుక రాలనంతగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా రెండు కళ్ళు చాలా అనేది చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చూసినారు కదా, గోవింద గోవింద అంటూ నామస్మరణతోటి ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ భక్తులంతా కూడా, ఈ జనం అంతా ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాని పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఇటు విజయనగరం, శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి విచ్చేయడం మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున కుటుంబాలతో, పిల్ల పాపలతో కూడా తరలి వస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గోవింద నామ స్మరణతోటి శ్రీ సింహాచలేసుని అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా వీళ్ళంతా కూడా నామస్మరణ చేస్తూ, గోవిందుని నామస్మరణ చేస్తూ కంటిన్యూగా అలా తండోపతండాలుగా భక్తులు నడుస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఇసుకేస్తే ఇసుక రాలనంత జనం, భక్త జనం ఇక్కడ ఉన్నారు. ఏదైతే సింహాచలం ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన తర్వాత వీళ్ళంతా కూడా అడవివరం, హనుమంతువాక, ఎంవిపి కాలనీ, జోడుగులపాలెం దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సీతమ్మధార ప్రాంతంలోకి వచ్చిన తర్వాత సీతమ్మధార ప్రాంతం నుంచి ఇక్కడ నేరుగా కూడా మాధవధార ప్రాంతానికి చేరుకుంటారు. మాధవధార ప్రాంతం నుంచి ఎన్ఏడి ప్రాంతానికి చేరుకున్న తరువాత అటు గోపాలపట్నం తరువాత అప్పుడు తొలిపవంచ సింహాచలం చేరుకోవడం అయితే జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున భక్తజనం ఈసారి 10 లక్షల మంది భక్తులు వస్తున్నారని చెప్పేసి ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా ఏదైతే అధికార గణం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా భక్తుల నుంచి కూడా మాట్లాడింది, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సంతృప్తికరం చెందుతున్నారు. అడుగడుగునా కూడా సదుపాయాలను చూసి ఉప్పొంగిపోతున్నారు. అధికారులు చేస్తున్నటువంటి ఏదైతే సదుపాయాలు వీటన్నిటిని కూడా ఇక్కడ భక్తజనం వినియోగించుకుంటున్నారు. తాగునీటి సరఫరా కానీ, టాయిలెట్స్ కానీ, లేదంటే ఇతరత్ర సదుపాయాలు కానీ. అది ఒక పక్కన ఒకవైపు జీవీఎంసీ, పోలీస్ వీరంతా కూడా గట్టి నిఘా ప్రయత్నంతో ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా కూడా మరోవైపు స్వచ్ఛంద సంస్థలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చూస్తున్నాం మనం. ఇక్కడైతే చాలా రష్గా ఉందండి. అడ్డం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మనం చూస్తున్నాం ప్రతిసారి చాలా దారుణంగా జనం తరలి వస్తారు. ప్రాంతం నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి? ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు వచ్చామండి. ఇంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ మంది వచ్చారు. మేము తున్నిండి వచ్చామండి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డిస్టిక్ నుండి తున్నిండి వచ్చాం. మార్నింగ్ 1 గంటకు బయలుదేరాం. ఇప్పుడు 10 అలా అవుతుంది. ఫ్రెండ్స్ తో వచ్చారు? ఫ్రెండ్స్ తో వచ్చామండి. ఫ్రెండ్స్ అందరూ అంటే ఉంది మీ ఎక్స్పీరియన్స్? 32 కిలోమీటర్ల నడక ఎలా ఉంది? ఎలా చాలా క్రిటికల్ గా ఉందండి. కానీ భక్తి మీద అలా నడుచుకుంటా గోవింద గోవింద అనుకుంటే వెళ్ళిపోవడమేనండి. బాగా ఎంతో పుణ్యకాలం చేసుకుంటేనే ఇలా రాగలుస్తాము. చాలా బాగా ఉంది, హ్యాపీగా వెళ్తున్నాము. ఎన్నోసారి ఇది గిరి ప్రదక్షిణ? ఇదే 7వసారి అండి. 7 ఎలా ఉంది? 32 కిలోమీటర్లు నడవగలుగుతున్నారు? నడవగలుస్తున్నాం సార్, నడవగలుస్తున్నాము. తండ్రి నడిపిస్తున్నాడు, బాగా దర్శనం అవుతుంది, వెళ్ళిపోతున్నాం కూడా ఇంటికి. సింహాచలేశుడు భక్తులు అంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. ఇది నిజమేనా? ఇది నిజమేనండి, కన్ఫర్మేనండి, నిజమవుతున్నాయి, నిజమవుతున్నాయి. సుమారు కన్ఫర్మ్ గా నెరవేరుతాయి. మనకి చాయిస్ ఇచ్చి నడవాలి కానీ ఆ దేవుడు. ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? పెందుర్తి సింహాద్రపన్న దైవాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మన సాధంగా నడిచేయవచ్చు సింపుల్ గా. దేవుడు మనకి అనుగ్రహం ఇస్తే అంత పండు ఉంటే బాగా నడిచేస్తాం. గోవిందా. ఈ గిరి ప్రదక్షిణాలని బాగా సంతోషంగా, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, అలాగే వాటర్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, వాష్రూమ్స్ అవి బాగా సప్లై చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పుడు? ఎన్నోసారి? మధురవాడ ఫస్ట్ టైం వస్తున్నాం. బాగుంది. అండ్ మాకు బాగా ఎక్స్పెక్ట్ బాగా చేయడం అయింది. చాలా సంతోషంగా కూడా జరిగింది. మెడిసిన్ బాగా సప్లై చేస్తున్నారు అండ్ మసాజ్ కూడా చేస్తున్నారు. వచ్చిన అది భక్తులకి బాగా 32 కిలోమీటర్లు కాళ్ళు నొప్పట్లేదు చిన్నపిల్లలు? మీరు బాగా ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్యామిలీ తోటి వచ్చారు? ఫ్యామిలీ అంతా వస్తున్నాం, ఎక్సైట్ గా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దేవుడి మీద దర్శనం ఇంకా చేసుకోలేదు కానీ చాలా హ్యాపీగా, పిల్లలు కూడా నడవలేవు అని అనుకున్నాం కానీ చాలా బాగుంది. మళ్ళీ సంవత్సరం ఇలాగే ఉంటే మళ్ళీ కంపల్సరీగా వస్తాం దేవుడి దర్శనం చేసుకోవడానికి. సంవత్సరం 25 సంవత్సరాలు పెట్టి వస్తున్నాం. గోవిందా ఏ చీకు చింత లేకుండా ఇంటికి చేరుతున్నాం హ్యాపీగా.
32 కిలోమీటర్ల నిడివి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ప్రయాణం అయితే చేస్తున్నారు. చూడండి ఏ రకంగా మీ ఏదైతే గిరి ప్రదక్షిణ ఎలా సాగు చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇక్కడ పెట్టిన అన్ని సదుపాయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని కూడా సూపర్. విఆర్ సాటిస్ఫైడ్. ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? ఎన్నోసారి గాజువాక్ నుంచి వస్తున్నామండి మేము ముగ్గురు. ఓకే. ఫస్ట్ టైం ఇది రావడం. చాలా ఎక్కడికక్కడ అడుగడుగునా ఏదో ఒకటి సప్లై చేస్తూ చాలా బాగుంది. సార్ మేము పెదగంటేడు నుంచి వస్తున్నాం సార్. చాలా బాగా భక్తుల్ని చాలా సేవ్ చేస్తున్నారండి. చాలా బాగుంది సార్ గిరి తిరగడం. 32 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మొత్తం ఈ నిడివి ఏదైతే భక్తజనం పెద్ద ఎత్తున చాలా ఆసక్తిగా ఏదైతే ఈ గిరి ప్రదర్శన ఉందో గిరి ప్రదర్శన చాలా ఆసక్తిగా చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున జనాన్ని చూసారు. జన ప్రవాహం ఒక సముద్రంలా జనం అయితే వస్తున్నారు. భక్త జనం ఒక్కసారిగా పెద్ద ఎత్తున తండోపతండాలుగా వస్తున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళంతా గోవింద నామ స్మరణతోటి ఒక్కసారిగా వస్తున్నటువంటి భక్తజనం అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా అర్థం కాని పరిస్థితి. ఎంత పెద్ద ఎత్తున భక్తజనం చూస్తే 2 కళ్ళు చాలవనే చెప్పాలి. ఒక్కసారిగా వస్తున్నటువంటి భక్తజనం మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫ్యామిలీతో వచ్చారా? ఎన్నోసారి? సార్ మా వైఫ్ అండి మూడోసారి సార్. చాలా అంత ప్రశాంతంగా జరుగుతుంది సార్. అంతా మన హోమ్ మినిస్టర్ గారు చాలా సార్. అంతాను 2 కిలోమీటర్ల కాలు నొప్పి పెట్టలేదా? కాళ్ళు అయితే నొప్పులు ఏం లేవు సార్. తిరుపతికి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అదే ఆ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ దయ వల్ల మేము అందరం నుంచి ఇక్కడికి పాదయాత్ర ఆటోలో వచ్చి ఇక్కడ నుంచి పాదయాత్ర 25 కిలోమీటర్లు చేసాం. ఇంకో 10 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంది. ఇంకా స్పీడ్గా చేద్దాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయతో స్పీచ్ ఇంకా ఎదరికి వెళ్ళాలని, స్మృతితో ఇంకా ఫ్రీగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, భక్తులు ఎవరి అభిప్రాయాలు వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి తెలియజేస్తున్నారు. చాలా హ్యాపీగా ఇక్కడ ఒక ఆనందంగా ఒక భక్తి నయనాలతోటి భక్తి తత్వంతో వీళ్ళంతా కూడా గిరి ప్రదర్శనకి అయితే ప్రయాణాన్ని అయితే విజయవంతంగా చేస్తున్నారు. చెప్పండి. దర్శనం బాగా జరుగుతుంది. గిరి దర్శనం ప్రదర్శన బాగా జరుగుతుంది. ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు. ప్రతిదానికి అనుకూలంగా ఉంది. ఎవరు కూడా ఉపవాసం ఉండే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఆహారం దొరుకుతుంది కనుక అందరూ క్షేమంగా వెళ్ళి వస్తున్నాం. మరింత భక్తజనం పెద్ద ఎత్తున ఇక్కడైతే గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ అంతా కూడా వచ్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి, ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా వీళ్ళంతా కూడా ప్రయాణం చేస్తున్నారు. గిరి ప్రదర్శనకి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది జనప్రవాహంలో వీళ్ళంతా కూడా గిరి ప్రదర్శనకి సింహాచలేశ్వరిని దర్శించుకునేందుకు వీళ్ళంతా కూడా ఇచ్చేస్తున్నారు. ఒక పెద్ద ఎత్తున ఉన్నటువంటి భక్తులు మనం ఎక్కడా చూసుండము. ఇంత పెద్ద ఎత్తున భక్తులు దేవుని దర్శనం చేసుకోవడం కోసం గిరి ప్రదర్శన 32 కిలోమీటర్ల నిడివిని పూర్తి చేసేందుకు వీరు పడుతున్న తపన చూస్తుంటే 2 కళ్ళు చాలవనే చెప్పాలి. చూస్తున్నాం కదా, వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఈ ప్రయాణాన్ని సుదీర్ఘ 32 కిలోమీటర్ల దూర ప్రాంతాన్ని అవలీలగా చేసేందుకు వీళ్ళంతా కూడా గోవిందనామ స్మరణతో అయితే వీళ్ళంతా వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మరికొంతమంది భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్గా నా ఫస్ట్ టైం నేను గిరి ప్రదక్షిణ చేయడం. ఇంతకుముందు మా పేరెంట్స్ చేసారు కానీ నాకు ఎప్పుడు ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం నాకు గిరి ప్రదక్షిణ చేయడం. యాక్చువల్గా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చాను. సో చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందండి. ఈ పవర్ మీకు ఏం కనిపిస్తుంది? పవర్ అంటే ఇంత నడిచినా కూడా ఏ నొప్పి తెలియట్లేదండి. ఇంతమంది జనాలు చూస్తే చాలా హాయిగా ఉంది. చాలా బాగుంది యాక్చువల్గా. సో నేను ప్రతిసారి వద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ నుంచి. ఎంతమంది భక్తులు మీరు చూస్తున్నారు, 32 కిలోమీటర్లు నడుస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? అదేనండి, ఇంకా నొప్పి ఏం తెలియట్లేదు, భక్తే కనిపిస్తుందండి. జనాలు భక్తి లేకుండా ఇంతమంది రారు. సో హిందుత్వం కోసం ఎవరికైనా తెలియాలంటే ఈ భక్తి చూస్తే అర్థమవుతుందండి. సో మన భక్తి ఉన్నంత వరకు, మనకు ఆ దేవుడిని నమ్ముకున్నంత వరకు ఎవరు మనల్ని సెపరేట్ చేయలేరు. సో ఇదే భక్తి కొనసాగాలి, జనాలు దగ్గర రావాలని కోరుకుంటున్నానండి నేను. ఎప్పుడో ప్రహ్లాదుని కథ ఆలకించో చిన్నప్పుడు. ఇప్పుడు అంటే ఏమనిపిస్తుంది? ఇదంతా కూడా ఇప్పుడంతా మారిపోయింది, ప్రపంచం అంతా మారిపోయింది. ఈ భక్తిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదేనండి, అంటే ప్రపంచం ఎంత ముందుకెళ్ళినా కూడా మన సాంప్రదాయాలు, మన దేవుడి భక్తి ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే ఉంటుందండి. సో ఉగ్ర నరసింహస్వామి ఆ దీవెనలు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 20 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అసలు 20 కిలోమీటర్స్ నడిచామో అనిపించింది. మామూలుగా ఉట్టప్పుడు ఒక 1 కిలోమీటర్ నడిచినా మన నల్లం. అలాంటిది మన భక్తి మార్గాన్ని ఎంచుకుంటే ఎన్ని కిలోమీటర్లు అన్నది నడవచ్చు అన్నది మనకి ఫస్ట్ టైం ఈ సింహాచలం గిరి ప్రదక్షిణ చూసి మనకు అర్థమవుతుంది. స్వయంగా చెప్తున్నది ఏంటంటే, ఎంత దూరమైనా సరే అసలు దూరం తెలియట్లేదు, కాళ్ళు నొప్పులు కూడా లేవని చెప్తున్నారు, దేవుని మహిమని చెప్తున్నారు. మరో భక్తులు మనతో ఉన్నారు.
గోవింద గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఇది నేను 9వ సారి అండి ఇది గిరి ప్రదక్షిణ చేయడం. ఏ రోజు కూడా మనకి కాలు నొప్పులని కానీ ఒక పూట పడుకోవడం అని కూడా లేదు. ఈరోజు గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళి డైలీ ఉండే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను. ఈ గిరి ప్రదక్షిణలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని విధాలా కూడా ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, జీవీఎంసీ వారు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాల భక్తులకి అన్ని చోట్ల కూడా ఏ అసౌకర్యాలు లేకుండా అంత లెక్క కూడా ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గా ఉండేటట్టు ఎక్కడికక్కడ అరేంజ్మెంట్ చేశారు. చాలా చక్కగా ఉంటుందండి గిరి ప్రదక్షిణ అనేది. వచ్చిన అందరూ కూడా భక్తి భావాన్ని కాదు, మనం భక్తి అనుకుంటే భక్తి అవుద్ది, ముక్తి అనుకుంటే ముక్తి అవుద్ది. భక్తితో వచ్చింది, భక్తితో చేసింది ఏది కూడా కష్టం అనిపించదు. గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. గిరి ప్రదేశంలో స్వామిని తమ కోరికలు నెరవేరడానికి తమ కోరికలను బలంగా కోరుకోవడం, దేవుని దర్శించుకున్న తర్వాత తమ కోరికలు నెరవేరే విధంగా ఏదైతే ప్రార్థనలు చేస్తారో, ప్రార్థనలు చేసిన తర్వాత తొలిపవంచలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే గిరిప్రదక్షిణ పూర్తయిందో మళ్ళీ తొలిపవంచ వద్దకు వెళ్ళి భగవంతుని దర్శించుకుంటారు. సింహాచలేశ్వరిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఏడాది మళ్ళీ వస్తామని చెప్తూ తమ కోరికలను అయితే కోరుకోవడం జరుగుతుంది. యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా తమ కోరికలు నెరవేరడం, మళ్ళీ కుటుంబాలతోటి ఏదైతే ఈ గిరిప్రదక్షిణకు రావడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద సంబరం, ఒక పెద్ద సమూహం ఈ సంబరంలో పాల్గొనడం. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి భక్తులు వచ్చారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకినాడ, అటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి, అటు చూసుకున్నట్లయితే ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణ అన్ని ఏరియాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అయితే వచ్చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, ఒరిస్సా జిల్లాల నుంచి అయితే మనం అనుకున్నాం, కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు రావడం చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంత భక్తి ప్రజల్లో ఇనుముడింపు చేసినటువంటి ఏదైతే స్వామి ఉన్నారో నరసింహస్వామి సింహాచలేశ్వరుడు, నిజంగా ఆధ్యాత్మిక వైభవం ఇక్కడ అల్లరారుతుందని చెప్పాలి. విశాఖలోని సింహాచలం మహాపుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఇక్కడ రప్పించింది. ఈరోజు గిరి ప్రదక్షిణ లక్షలాది మంది భక్తుల్ని భగవంతుడు తమ వద్దకు రప్పించుకున్నారని చెప్పాలి. ఎవరైతే గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా గోవిందనామ స్మరణతోటి అత్యంత వైభవంగా వీళ్ళంతా కూడా ఈ యాత్రని చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈసారి కూడా గిరి ప్రదక్షిణ ఒక విధంగా చెప్పాలంటే విజయవంతమైందని చెప్పాలి. దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా కోరుకోవడం ఒక గొప్ప విశేషం. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.